కూటమి సర్కార్ హామీలు అమలు చేయకుండా పబ్బం గడుపుతోందని విమర్శించారు బొత్స సత్యనారాయణ. హామీలు అమలు చేయాల్సిన బాధ్యత చంద్రబాబు పవన్ పై ఉందన్నారు. బనకచర్ల ప్రాజెక్టుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీటి హక్కుల విషయంలో రాజీ లేని పోరాటం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల్ని బీఆర్ఎస్ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని ఉత్తమ్ ఆరోపించారు. 40,000 కోట్లతో తుమ్మిడిహట్టి పూర్తి చేస్తామన్నారు. తుమ్మిడిహట్టిపై బీఆర్ఎస్ నేతలకి అవగాహన లేదన్నారు. రాజాసింగ్ రాజీనామాని ఆమోదించింది బీజేపీ అధిష్టానం. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎంపికపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజాసింగ్ లేఖ పంపగా రాజీనామాని ఆమోదించారు జేపీ నడ్డా. 11 ఏళ్ల కిందట ఇదే రోజు బీజేపీలో చేరానన్నారు రాజాసింగ్. తనని నమ్మి 3 సార్లు బీజేపీ టికెట్ ఇచ్చిందని, ఇన్ని రోజులు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. చివరి శ్వాస వరకు హిందుత్వం, సనాతన ధర్మం, జాతీయవాదం కోసం పనిచేస్తానంటూ రాజాసింగ్ ట్వీట్ చేశారు. తనకి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారో లేక జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తారో తెలియదన్నారు. మన జాతీయ భాష హిందీ, ఆ భాష నేర్చుకోవడంలో ఎలాంటి తప్పు లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొందరు వ్యతిరేకిస్తున్నారన్నారు. మాతృభాషతో పాటు మరో భాష నేర్చుకోవడం మంచిదే అని, హిందీని వ్యతిరేకించడం అంటే అభివృద్ధిని అడ్డుకోవడమే అన్నారు కిషన్ రెడ్డి. హిందీని జాతీయ భాషగా తాను స్వాగతిస్తున్నానన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హిందీని వ్యతిరేకించడం అభివృద్ధిని అడ్డుకోవడమే అన్నారు. ఇంగ్లీష్, ఉర్దూ, పర్షియన్ భాషల్ని అంగీకరించి హిందీని తమపై రుద్దుతున్నారనడం అవివేకమన్నారు పవన్ కళ్యాణ్. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకి 42% రిజర్వేషన్ అమలు చేస్తున్నామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో కోటా అమలవుతోందన్నారు. రిజర్వేషన్లని కేబినెట్ ఆమోదించడంపై మహేష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఘనత అని, తమపై ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పారు. రాహుల్ ఆలోచన మేరకు కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వబోతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఇప్పించమని కిషన్ రెడ్డి, బండి సంజయ్ని కోరినా వారు స్పందించలేదన్నారు. బీసీ నేతల పట్ల బీజేపీకి చిన్న చూపన్నారు. రాహుల్ ఆలోచనలకి అనుగుణంగానే బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. పార్టీలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శం అన్నారు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం గర్వంగా ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. జనాభా నియంత్రణ వద్దన్నారు సీఎం చంద్రబాబు. జనాభా అనేది భారం కాదు, అతిపెద్ద ఆస్తి అన్నారు. ఏ దేశంలో ఏజింగ్ సమస్య వస్తాయో ఆ దేశ అభివృద్ధి ఆగిపోతుందన్నారు. రైతుల కన్నీళ్లు ప్రభుత్వానికి కనిపించడం లేదన్నారు పేర్ని నాని. జగన్ వెళ్లే వరకు మామిడి రైతుల్ని పట్టించుకోలేదన్నారు. బుగ్గన బుర్ర కథలు ఆపాలన్నారు మంత్రి పయ్యావుల. ఏపీకి పెట్టుబడులు రాకుండా దొంగ మెయిల్స్ పంపారని, మెయిల్స్ పంపిన వారిపై కేసులు పెడతామన్నారు పయ్యావుల. ప్రజా రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు మంత్రి అనగాని. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామన్నారు. పోలీసుల అత్యుత్సాహంతోనే జగన్ సత్తెనపల్లి పర్యటన విజయవంతమైందన్నారు అంబటి రాంబాబు. హైకోర్టు మార్గదర్శకాల్ని పోలీసులు ధిక్కరించారని ఆరోపించారు. తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేతల నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. తానెక్కడికి పారిపోలేదని, ట్రీట్మెంట్ కోసం చెన్నైకి వచ్చానన్నారు. వాలంటీర్ల వ్యవస్థని నమ్ముకుని ఎన్నికల్లో నష్టపోయామన్నారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఏ పార్టీకైనా కార్యకర్తలు మూలస్తంభాలు, వాలంటీర్లు కాదన్నారు వైసీపీ నేత. అబ్దుల్ నగర్ ఏరియాలో దొరికిన పేలుడు పదార్థాల కేసుకి తనకి ఎలాంటి సంబంధం లేదన్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్. రాజకీయ కుట్రతోనే అరెస్ట్ చేశారన్నారు. నిర్మల్లోని ఓ ఎలక్ట్రానిక్స్ గోదాంలో దొంగతనం కేసుని ఛేదించారు పోలీసులు. 4గురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచామని పోలీసులు తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పట్టడంతో శిలాతోరణం వరకు క్యూలో ఉన్నారు భక్తులు. కాకినాడ మెడికల్ కాలేజీలో లైంగిక వేధింపుల కేసులో 4 ఉద్యోగుల్ని సస్పెండ్ చేశారు అధికారులు. జిమ్మిరాజు, గోపాలకృష్ణ ప్రసాద్ ని పోలీసులు విచారిస్తున్నారు. లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి 117వ వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి. సిపి సివి ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ధ్వజారోహణంలో పాల్గొన్నారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం బోదిలవీడులో రైతులకి సబ్సిడీపై డ్రోన్లు అందించారు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి. రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సబ్సిడీ డ్రోన్లని ప్రయోగాత్మకంగా ప్రారంభించామని తెలిపారు ఎమ్మెల్యే జూలకంటి. భవిష్యత్తులో మరిన్ని డ్రోన్లని రైతులకి అందుబాటులో తీసుకొస్తామని చెప్పారు. అనుమతులు లేకుండా స్కూల్లో విద్యార్థులకి పుస్తకాలు విక్రయిస్తున్నారంటూ రంగారెడ్డి జిల్లా కోహెడలోని ఐరిష్ ఫారెస్ట్ స్కూల్ ఎదుట ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
రాజధాని ప్రాంతంలో పోలింగ్ లో ఉన్న వ్యవసాయ భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసినందుకు తిరువూరు సబ్ రిజిస్టర్ జగన్మోహన్ రావుని సస్పెండ్ చేశారు విజయవాడ డీఐజీ. మెదక్ జిల్లా రామాయిపేటలో తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ఆటోలో ప్రయాణిస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఓఎన్జీసీ ఆధ్వర్యంలో వాక్థాన్ నిర్వహించారు. కంబాల చెరువు నుంచి పుష్కర్ ఘాట్ వరకు స్వచ్ఛతా ర్యాలీ చేశారు. హైదరాబాద్ కుషాయిగూడలో అక్షర స్కూల్ బస్సు డ్రైవర్ అదే స్కూల్ విద్యార్థిని ఢీకొట్టాడు. విద్యార్థినికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అనంతపురం జిల్లా సింగనమలలో మరోసారి రచ్చకెక్కారు తెలుగు తమ్ముళ్లు. సింగనమల మండలం టీడీపీ కన్వీనర్ ఎంపికలో 2 వర్గాల మధ్య గొడవ జరిగింది. మండల కన్వీనర్ ఎంపికలో ఏకాభిప్రాయం కుదరక కొట్టుకున్నారు టీడీపీ కార్యకర్తలు. పోలీసుల జోక్యంతో సద్దుమణిగింది వివాదం. జూరాల ప్రాజెక్టుకి వరద కొనసాగుతోంది. 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు. ఇన్ఫ్లో 1,05,000, అవుట్ఫ్లో 96,757 క్యూసెక్కులుగా ఉంది. తుంగభద్ర ప్రాజెక్టు నిండుకుండని తలపిస్తోంది. 11 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు. ప్రస్తుత నీటి మట్టం 1,624 అడుగులకు చేరింది. తుంగభద్ర డ్యాం నుంచి కర్నూలు జిల్లా సుంకేసుల ప్రాజెక్టుకి వరద ప్రవాహం కొనసాగుతోంది. సుంకేసుల ప్రాజెక్టులో పూర్తి స్థాయి జలకళ సంతరించుకుంది. శ్రీశైలం డ్యాం కి వరద ఉధృతి కొనసాగుతోంది. 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 2 జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి భారీగా వరద నీరు వస్తోంది. డ్యాం కి ఇన్ఫ్లో 1,18,000 క్యూసెక్కులు వస్తూ ఉండగా అవుట్ఫ్లో 5,600 క్యూసెక్కులుగా ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 33 అడుగులకి చేరింది. దిగువకి 6,20,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భద్రాచలంలో స్నానఘట్టాల వద్ద పుణ్యస్నానాల కోసం వెళ్లే భక్తులు లోతుకి వెళ్లకుండా గజ ఈతగాళ్లని సిద్ధం చేశారు. హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. కోనసీమలో గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ముక్తేశ్వరం, కోటిపల్లి వంటి ప్రయాణాలు నిలిపివేశారు. ముక్తేశ్వరం రేపు తాత్కాలిక రహదారి వరదకి కొట్టుకుపోయాయి. పీగన్నవరం మండలం గంటి పెద్దపూడి వద్ద తాత్కాలిక గట్టు తెగిపోవడంతో 4 గ్రామాలకి నిలిచిపోయాయి రాకపోకలు. పడవపైనే ప్రయాణాలు చేస్తున్నారు ప్రజలు. ఏలూరు జిల్లా ఏజెన్సీలో గోదావరి ఉధృతి పెరుగుతోంది. దాచారం, గుండేటి వాగు కల్వట నీట మునిగి 15 గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు మండలంలో ఎద్దువాగు వంతెన మునగడంతో 18 గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి. వరద పెరుగుతుందనే భయంతో ఏజెన్సీ వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకి ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మంచిర్యాల జిల్లా ముల్కంపేటలో బ్రిడ్జి నీట మునిగి 10 గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి. అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు మంత్రి వివేక్. వరద ఉధృతిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని జిల్లా కలెక్టర్కి సూచించారు. గోరఖ్నాథ్ ఆలయం వద్ద ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు సీఎం యోగి ఆదిత్యనాథ్. ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించారు. గుజరాత్లోని వడోదరాలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 9 కోసం మహీసాగర్ నదిలో గాలిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ గజ ఈతగాళ్లు. గుజరాత్ వడోదరలో వంతెన కూలిన ఘటనలో 9 ఇంజనీర్లని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇప్పటి వరకు 17 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. వర్షాలు, నదీ ప్రవాహం వెంట బురద కారణంగా గాలింపు చర్యలకి తీవ్ర ఆటంకం కలుగుతోంది. సహాయక చర్యల్ని దగ్గరుండి పరిశీలించారు వడోదర జిల్లా కలెక్టర్ అనిల్. సావన్ మాసం సందర్భంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్నాథ్ ఆలయంలో పూజలు చేశారు. ఢిల్లీలోని గౌరీశంకర్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయంలో భస్మహారతి నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై వైట్ హౌస్ ట్వీట్ చేసింది. సత్యం, న్యాయమే అమెరికా విధానం అని చెప్పింది. సూపర్ మ్యాన్ గా ట్రంప్ ఫోటోని వేసి పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. గతంలో తన రిలేషన్షిప్ లో పెళ్లి వరకు వెళ్లి తర్వాత బ్రేక్ అయిందని, అందుకే పెళ్లి పేరు ఎత్తితేనే భయమేస్తుందని అన్నారు నటి శృతి హాసన్. AA22లో రష్మిక క్యారెక్టర్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో రష్మిక నెగటివ్ రోల్లో నటించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు తండ్రి కాబోతున్నారు. ఈ విషయాన్ని రీసెంట్ ఇంటర్వ్యూలో అభిమానులతో పంచుకున్నారు రాజ్ కుమార్. నాగ చైతన్య మరో డిఫరెంట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. PS మిత్రన్ కాంబినేషన్ లో స్పై థ్రిల్లర్ లో నటించేందుకు ఓకే చెప్పారన్న ప్రచారం జరుగుతోంది. సల్మాన్ ఖాన్ ఆర్మీ అధికారిగా నటిస్తున్న సినిమా బ్యాటిల్ ఆఫ్ గాల్వన్. ఈ చిత్రంలో సల్మాన్ కి జోడీగా చిత్రాంగద నటిస్తున్నారు.
సెలబ్రేటింగ్ 10 years ఆఫ్ బాహుబలి అంటూ టీమ్ తో ఉన్న పిక్స్ షేర్ చేశారు రమ్యకృష్ణ. కలగా మొదలైన బాహుబలి ఎవరు ఊహించినంత స్థాయికి చేరిందన్నారు. వరుసగా తెలుగు డైరెక్టర్లతో పనిచేస్తున్నారు దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం ఆకాశంలో ఒక తార మూవీలో నటిస్తున్నారు. నెక్స్ట్ కూడా తెలుగులో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.